ట్రూ లవర్ ప్రజెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై మణికందన్, శ్రీగౌరి, డైరెక్టర్ బై ప్రభురామ్. ఇక మూవీ రివ్యూలోకి వెళ్తే అరుణ్, దివ్య ఇద్దరు లవ్ బర్డ్స్ 7 years గా లవ్ చేసుకుంటూ ఉంటారు. ఇక లవ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మ్యారేజ్. కానీ మనోడు అరుణ్ కెరియర్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకుండా టైంపాస్ చేస్తూ ఉంటాడు. ఇక వీరిద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు వచ్చాయి? మ్యారేజ్ చేసుకున్నారా లేక దూరం అవుతూనే దగ్గరయ్యారా? అరుణ్ తన లైఫ్ సెట్ చేసుకుని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది మిగతా స్టోరీ లైన్ అన్నమాట. మూవీలో ప్లస్ పాయింట్స్: లవర్స్ మధ్యలో చిన్న చిన్న విషయాలకే గొడవలు వస్తూ ఉంటాయి, అది కామన్. కానీ ఈ జనరేషన్ లో లవ్ స్టోరీస్ ఎలా ఉన్నాయి, ఒక మనిషిని బ్రేకప్ ఎలా హర్ట్ చేస్తుంది అనే పాయింట్ ని డైరెక్టర్ గారు ఆడియన్స్ కి కన్వే చేసే విధానం బాగుంది. హీరోగా యాక్టింగ్ చేసిన మణికందన్ తన కామెడీ టైమింగ్ తో అండ్ ఎమోషనల్ యాక్టింగ్ తో బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. మూవీలో మైనస్ పాయింట్స్: డైరెక్టర్ ప్రభురామ్ తీసుకున్న స్టోరీ లైన్ బాగున్నప్పటికీ మనం చాలా సినిమాలో చూసిన రొటీన్ స్టోరీ లాగానే సాగుతూ ఉంటుంది. ఎక్స్పెషల్లీ సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల మాత్రం యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ స్క్రీన్ ప్లే చాలా ల్యాగ్ గా ఉంటుంది, చూడాలనిపించదు కూడా. ఇక హీరో హీరోయిన్ల మధ్యలో నడిచే లవ్ ట్రాక్ కూడా చాలా రొటీన్ గా ఉంటుంది, మనం చాలా సినిమాలో చూసిన విధంగానే ఉంటుంది. పైగా స్టోరీలో ఇంపాక్ట్ పెంచడానికి ఫ్యామిలీ అండ్ ఎమోషన్ సీన్స్ ఎక్కువగా పెట్టాడనిపిస్తుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే స్టోరీ బాగున్నా దాన్ని డిస్ప్లే చేసే విధానంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. ఇక మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే 1-2 పాటలు బాగున్నాయి, బీజిఎం మాత్రం పర్లేదు, ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఇవ్వాల్సింది భయ్యా. ఫైనల్లీ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అంటే స్లైట్ గా రొమాన్స్ మిక్స్ చేశారు, అంతకు మించి పర్లేదు, చూడొచ్చు. ఓవరాల్ గా ట్రూ లవర్ అంటూ వచ్చిన ఈ మూవీని చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే లవర్స్ కి, లవ్ లో ఉన్న వాళ్ళకి, బ్రేకప్ అయిన వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం బోరింగ్ డ్రామానే అనిపిస్తుంది. ఇది గైస్ ట్రూ లవర్ మూవీ రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాస్. ఇంట్రెస్ట్ మ్యాటర్